వేములవాడ రాజన్న ఆలయ లడ్డు ప్రసాదాల్లో అవినీతిపై విచారణ మరోసారి ఆలయ ఉద్యోగుల్లో కలకలం రేపింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో లడ్డు ప్రసాదాల చుట్టూ అవినీతి వివాదం నెలకొంది. గతంలో ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు 7 ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు లడ్డు వివాదం నేపథ్యంలో సిద్ధమైంది దేవాదాయ శాఖ. కాగా గత ఏడాది ఆగస్టు మాసంలో రాజన్న ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ తనిఖీలలో రాజన్న ఆలయంలోని గోదాము, ప్రసాదాల తయారీ, విక్రయశాలలో అవినీతి జరిగినట్లుగా గుర్తించారు. ఏసీబీ నివేదిక ఆధారంగా ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. కాగా గత నెల 2వ తేదీన దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి చేరిన తరుణంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.